ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. 2025 సంవత్సరం మార్చి నెల 23వ తేదీన ఆదివారం రోజున పంచాంగ వివరాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు క్రోధినామ సంవత్సరం పాల్గొన మాసం, ఉత్తరాయణం, శశి ఋతువు. సూర్యోదయం 6:20 సూర్యాస్తమయం 6:30. ఈరోజు తిథి నవమి తిథి ఉన్నది. ఇది రాత్రి 12:49 వరకు కూడా నవమి తిథి, కృష్ణపక్ష నవమి ఉంటుంది. ఈ నవమి తిథి శుభ కార్యక్రమాలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచిది కాదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 12 గంటల వరకు కూడా ఉంటుంది. ఈ పూర్వాషాఢ నక్షత్రం కూడా శుభ కార్యక్రమాలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచిది కాదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రోజున అమృతకాలం తెల్లవారుజాము 4:49 నుంచి 6:28 వరకు కూడా అమృతకాలం ఉంటుంది. అమృతకాలంలో మీరు ఎలాంటి శుభ కార్యక్రమాలైనా చేయొచ్చు. మంచి పనులు మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రోజున దుర్ముహూర్తం 4:30 నుంచి 5:18 వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది. దుర్ముహూర్తాన్ని మనం అశుభ సమయంగా పరిగణిస్తాం. అందువల్ల దుర్ముహూర్త కాలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు శుభ కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. అలాగే ఈ రోజున రాహుకాలం సాయంత్రం 4:59 నుంచి సాయంత్రం 6:31 వరకు కూడా రాహుకాలం ఉంటుంది. రాహుకాలంలో చేసే పనులకు ఆటంకాలు వస్తాయని చెప్తారు. అందువల్ల రాహుకాలంలో ఖచ్చితంగా దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున యమగండ కాలం మధ్యాహ్నం 12:25 నుంచి 1:56 వరకు కూడా యమగండ కాలం ఉంటుంది. యమగండ కాలాన్ని మనం కేతుగండ కాలం అని అంటాం. ఈ యమగండ కాలం కూడా శుభ సమయంగా మనం పరిగణించాం. ముఖ్యంగా ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రయాణాలు చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రోజున గుళిక కాలం సాయంత్రం 3:28 నుంచి 4:59 వరకు కూడా గుళిక కాలం ఉంటుంది. ఈ గుళిక కాలంలో చేసే పనులు సఫలం కావన్న విషయం గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే గుళిక కాలంలో చేసే ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఏర్పడతాయి. ఆ పనులు మరలా చేయాల్సి వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల గుళిక కాలాన్ని కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రోజున ఉదయం 9:06 నుంచి 10:44 వరకు కూడా వర్జ్యం ఉంటుంది. వర్జ్యం అంటే విడవదగిన కాలంగా మనం చెప్తాం. అందువల్ల వర్జ్యకాలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ కార్యక్రమాలని వాయిదా వేసుకోవడం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ప్రేక్షకులంతా కూడా ఆయా అశుభ సమయాలను గుర్తుపెట్టుకుని వారి యొక్క పనుల్ని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ పనులు చేసుకునే ముందు మీ ఇష్టదైవ నామస్మరణం చేసుకుని ముందుకు వెళ్తే కనుక చాలా పనుల్లో మీరు కృతకృత్యులు అవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.